ఏప్రిల్ 15వ తేదీ సాయంకాలం 6 గంటలు కావస్తోంది. యూనివర్సిటీ ఆడిటోరియం విద్యార్థులు, పత్రికా విలేకరులతో సందడిగా ఉంది. ఒక అరుదైన పోటీని తిలకించాలనే సంకల్పంతో నగర ప్రజలు ఆ రోజు అక్కడికి చేరుకున్నారు. డియర్ ఫ్రెండ్స్, ఢిల్లీ నుంచి క్విజ్ మాస్టర్గా వచ్చిన సత్యేంద్ర బసు ప్రేక్షకుల్ని చూస్తూ అన్నాడు, దిస్ ఈజ్ ఎ రేర్ అండ్ ఇంట్రెస్టింగ్ కాంపిటీషన్. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ఇద్దరిలో ఒకరైన మిస్ కృషి పుట్టింది కోటీశ్వర్ల వంశంలో, పెరిగింది, చదివింది స్టేట్స్లో. రెండో వ్యక్తి మిస్టర్ విశ్వనాథ్, ఇక్కడ క్విజ్ కాంపిటీషన్లో తరచుగా పార్టిసిపేట్ చేసే వ్యక్తి. నౌ వేదికపై కూర్చున్న ఇద్దరు పార్టిసిపెంట్స్తో అన్నాడు, సరిగ్గా మరో 5 నిమిషాల్లో, అంటే 6 గంటల 15 నిమిషాలకి పోటీ ప్రారంభమవుతుంది. పోటీ గడువు 60 నిమిషాలు. ప్రశ్న అడిగాక జవాబు చెప్పడానికి ఇవ్వబడే గడువు 10 సెకండ్లు మాత్రమే. ముందుగా ప్రశ్నలు అడిగేది మిస్ కృషి. కృషి వెంటనే జోక్యం చేసుకుంది. లేడీస్ ఫస్ట్ అన్న సూత్రాన్ని మీరు ఫాలో అవ్వనక్కర్లేదు. కావాలంటే విశ్వనాథ్నే ప్రారంభించమనండి. అప్పటికే 5 లక్షల రూపాయల చెక్కుని సత్యేంద్ర బసుకిచ్చిన విసు అవహేళనగా అన్నాడు. క్విజ్ కాంపిటీషన్స్ అంటే అనుభవం లేని మిస్ కృషి ప్రారంభించడమే న్యాయం అనుకుంటాను. ఇక్కడ విసు కావాలని జాలి ప్రదర్శిస్తున్నట్టు మాట్లాడడం ఆమెకు నచ్చలేదు. ఓ కాయిన్ గాల్లోకి ఎగరవేయబోతూ సత్యేంద్ర చూశాడు కృషి వైపు. టాస్ అందామె. హెడ్ అన్నాడు విసు. తనకున్నది హెడ్ అన్న భావంతో వ్యంగ్యంగా తన తలవైపు వేలిని చూపిస్తూ. ఆడిటోరియంలో కలకలం మొదలైంది. హెడ్ అన్నాడు సత్యేంద్ర బసు. కాయిన్ ఎగరేశాక ఫలితాన్ని నిర్ధారిస్తూ, ఇప్పుడు పోటీ ప్రారంభించాల్సింది మిస్టర్ విశ్వనాథ్. తన చైర్లో కూర్చుంటూ, అరగంట గడువులో మీరు అడగాల్సింది సరిగ్గా 25 ప్రశ్నలు. ప్రశ్న అడగగానే 10 సెకండ్లలోగా జవాబు రానప్పుడు మీరే జవాబు చెప్పేయాలి. ఒక్కో జవాబుకి 10 మార్కులు. అరగంట తర్వాత మిస్ కృషి ఎంత స్కోర్ చేసింది చెబుతాను. రిస్ట్ వాచ్ చూసుకుంటూ స్టార్ట్ అన్నాడు. 2 సెకండ్ల విరామం. తనకున్న మైండ్ పవర్ గురించి చాలా ధీమాని వ్యక్తం చేసిన కృషిని మొత్తం ఆ సబ్జెక్టులోనే ప్రశ్నలు అడిగి కంగారు పెట్టాలనిపించిందేమో. గొంతు సవరించుకుంటూ ప్రారంభించాడు విసు. మిస్ కృషి, అమెరికాకి చెందిన మొదటి ప్రామినెంట్ సైకాలజిస్ట్ ఎవరు? అతడు సైకాలజీపై మొదట రాసిన గ్రంథమేది? విలియం జేమ్స్. 1990లో సైకాలజీ గురించి అతడు రాసిన గ్రంథం పేరు ది ప్రిన్సిపుల్స్ ఆఫ్ సైకాలజీ. సంగీతం మెదడుపై కలిగించే రసాయనిక ప్రభావం ఏమిటి? స్టేన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఫార్మకాలజిస్ట్ డాక్టర్ అప్రమ్ గోల్డ్స్టీన్ థియరీ ప్రకారం ఇష్టమైన సంగీతం విన్నప్పుడు మెదడు ఎండోర్ఫిన్స్ వంటి రసాయనాన్ని విడుదల చేసి ఆనందదాయకమైన ఆలోచనల్ని రేపుతుంది. రైట్. ఒకప్పటి సినీ నటుడైన మాజీ అమెరికా ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్పై ఓ సినిమా ప్రభావంతో ఒక వ్యక్తి తుపాకీ పేల్చి గాయపరిచాడు. ఆ వ్యక్తి పేరు, ఆ సినిమా పేరు చెప్పండి. 1981 మార్చి 30వ తేదీన రీగన్ గుండెల్లోకి బుల్లెట్ని షూట్ చేసిన ఆ వ్యక్తి పేరు జాన్ హింక్లే. ఆ వ్యక్తిని ప్రభావితం చేసిన యాంటీ హీరో పాత్ర ఉన్న ఆ సినిమా పేరు టాక్సీ డ్రైవర్. రైట్. పసికందు పుట్టుకలో ముందు తల మాత్రమే ఎందుకు వస్తుంది? గ్రావిటేషనల్ ఫోర్స్, టక్కున చెప్పింది కృషి. గర్భంలో ఉన్న బిడ్డ తల బరువు మిగతా భాగాల కన్నా ఎక్కువ ఉండడంతోనూ, మొత్తం పొడవులో తల 4వ వంతు ఆక్రమించడంతోనూ ప్రసవంలో ముందు తలే బయటికి వస్తుంది. నైస్ మిస్ కృషి. సగటున మగాడి మెదడు బరువు 3 పౌండ్లయితే స్త్రీ మెదడు బరువు 2 పౌండ్లు మాత్రమే. అంటే మెదడు విషయంలో మగాడి కన్నా స్త్రీ తక్కువని మీరు అంగీకరిస్తారా? లేదు. విస్సు గొంతులోని ఎగతాళికి జవాబుగా తను వ్యంగ్యంగా అంది. మెదడు బరువుకి మేధస్సుకి సంబంధం లేదు మిస్టర్ విశ్వనాథ్. మనిషి శరీర పరిమాణాన్ని బట్టి మెదడు నిర్ణయించబడుతుంది. సహజంగా మగాడి శరీరం కాస్త భారీగా ఉంటుంది కాబట్టి అదే నిష్పత్తిలో మెదడు పరిమాణం ఉంటుంది. అలానే స్త్రీలలో కూడా. స్ప్లెండిడ్. కృషి తను అనుకున్నంత బలహీనురాలు కాదని బోధపడిన విస్సు కాస్త జటిలమైన ప్రశ్నలతో ఆమెను ఇబ్బంది పెట్టాలనుకున్నాడు. తలకి గాయమైన మగాడిలో సెక్స్లో ఆసక్తి తగ్గే అవకాశం ఉందని నిరూపించిన బ్రెయిన్ రీసెర్చర్ ఎవరు? స్తబ్దంగా ఉండిపోయింది. విస్సు పెదవులు మృదువుగా విచ్చుకున్నాయి. 1, 2, 10 సెకండ్లు గడిచాయి. క్విజ్ మాస్టర్ బజర్ మోగించగానే చెప్పాడు విస్సు. మాసాచ్యుసెట్స్ జనరల్ హాస్పిటల్కి చెందిన డాక్టర్ విలియం క్రోలీ. కృషిని తదేకంగా చూస్తూ అడిగాడు విస్సు. మనిషి తొలిసారిగా వినేది ఎప్పుడు? తల్లి గర్భంలో పిండంగా రూపుదిద్దుకున్న 20 వారాలకి అంటుంది సైన్స్.
రైట్. సెన్స్ ఆఫ్ స్మెల్ మగాళ్ల కన్నా స్త్రీలలోనే ఎక్కువ ఉంటుంది. కారణం, స్త్రీలలో ఉండే హార్మోన్ ఈస్ట్రోజన్ స్థాయిని బట్టి ఘ్రాణశక్తి నిర్ణయించబడుతుంది. మగాళ్ల కన్నా స్త్రీలు అధిక ఘ్రాణశక్తి కలిగి ఉండడానికి కారణం ఈస్ట్రోజన్ అంటుంది సైన్స్. ఊరగాయలు, ఐస్ క్రీముల్లాంటి చిత్రమైన కాంబినేషన్స్ ఎన్నుకుంటుంటారు గర్భవతులైన స్త్రీలు. కారణం చెప్పండి. గర్భం ధరించిన స్త్రీ కన్నా గర్భవతి కాని స్త్రీకి 2000 రెట్ల ఘ్రాణశక్తి ఎక్కువంటుంది సైన్స్. గర్భవతులైన స్త్రీలలో ఈస్ట్రోజన్ స్థాయి చాలా దారుణంగా పడిపోతుంది కాబట్టి ఘ్రాణశక్తి తగ్గిపోతుంది. నాలుక చిత్రమైన రుచుల్ని కోరుకుంటుంది. సంతానంలో ఏ బిడ్డ ఐక్యూ రీత్యా ఉన్నతుడవుతాడు? మిచిగాన్ సైకాలజిస్ట్ రాబర్ట్ బి జాజన్ థియరీ ప్రకారం అందరిలో పెద్ద పిల్లాడే ఐక్యూ రీత్యా బెటర్గా ఉంటాడు. కారణం, అతడికన్నా పెద్ద పిల్లలు ఆ ఇంటిలో ఉండరు కాబట్టి పెద్దల ఆలోచన సరళితోనూ తెలివితోనూ ఎక్కువగా సంపర్కం ఉంటుంది కాబట్టి. బాప్రే అనుకున్నాడు విస్సు. ఆదిలో పెద్ద స్పందన లేకపోయినా కృషికి అనుకూలంగా విద్యార్థులు చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. ఉన్నట్టుండి కృషిని ఇబ్బంది పెట్టాలి అంటే ఇది కాదు పద్ధతి అనుకున్నాడేమో. టక్కున అడిగాడు. హరికథా పితామహుడైన ఆదిపట్ల నారాయణదాసు పుట్టింది ఏ ఊర్లో? శ్రీకాకుళం జిల్లాలోని అజ్జాడ గ్రామంలో. ఇబ్బందిగా చూశాడు విస్సు. ఎక్కడో అమెరికాలో చదివి తిరిగి వచ్చిన కృషి ఇలా తెలుగు రాష్ట్రంలోని పల్లెటూర్ల గురించి మాట్లాడడం బొత్తిగా నచ్చడం లేదు. ఎన్సైక్లోపీడియా అన్నది మౌలికంగా ఏ భాషకు చెందిన పదం? అది గ్రీక్ పదం. దానికి అర్థం జ్ఞానచక్రం. తమలపాకులలో ఉన్న విటమిన్లు ఏ, సి విటమిన్లతో పాటు ప్రోటీన్లు, కాల్షియం, భాస్వరం కూడా ఉన్నాయి. తమలపాకులకి దారుణంగా అలవాటు పడి ఓ దశలో డబ్బులు లేక రాజముద్రికని, కిరీటాన్ని తాకట్టు పెట్టి తమలపాకుల్ని తెప్పించుకున్న రాజెవరు? 11వ శతాబ్దంలో కాశ్మీరుని పరిపాలించిన రాజు అనంత. తలస్నానానికి షాంపూ వాడుతుంటారుగా, అసలు షాంపూ అనే పదానికి మూలమేమిటి? క్షణమాగి చెప్పింది కృషి. జుట్టుని పాయలుగా విడదీసి కలిపి రుద్ది దువ్వే ప్రక్రియని చంప్న అంటారు హిందీలో. షాంపూ అనే పదానికి మూలం ఈ చంపనాయే. క్రమంగా సహనాన్ని కోల్పోతున్నాడు విస్సు. భారత జాతీయ పతాకంలోని అశోక చక్రంలో ఎన్ని గీతలుంటాయి? 24. పందులు సాధారణంగా ఎంతకాలం గర్భంతో ఉంటాయి? 3 నెలల, 3 వారాల, 3 రోజులు. తుమ్ ముఝే ఖూన్ దో, మే తుమ్హే ఆజాదీ దూంగా అన్న నినాదాన్ని ఇచ్చిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు? సుభాష్ చంద్రబోస్. ప్రతి చిన్న విషయానికి కళ్ళ నీళ్లు పెట్టుకునే స్త్రీల కళ్ళల్లో ఆ నీళ్లు రావటానికి కారణమైన గ్రంథులేవి? కన్నీళ్ళన్నవి కేవలం ఆడవాళ్ళకి పరిమితం కాదు మిస్టర్ విస్సు. ఓడే స్థితి వస్తే మగాడికి కన్నీళ్లు తిరుగుతుంటాయి. విస్సు ప్రస్తుత స్థితిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా అంది. కమింగ్ టు ది పాయింట్. కన్నీళ్లు రావడానికి కారణమైన గ్రంథులు లాకైమల్ గ్లాండ్స్. టిగ్రెనియా భాష ఏ దేశానికి చెందింది? ఇథియోపియో. స్వామి వివేకానంద అసలు పేరు? నిశ్శబ్దం. గుర్తు చేసుకునే ప్రయత్నం చేసినా స్ఫురించకపోవడంతో పాస్ అంది కృషి. నరేంద్రనాథ్ దత్తా అన్నాడు విస్సు. కృషిలో ఏ సంచలనమూ లేదు. చాలా మామూలుగా ఉంది. అంటే గెలిచే తీరుతానన్న నమ్మకమా? నువ్వటే సీరియస్గా అన్నాడు కృషిని చూస్తూ. పువ్వులాంటి వయసు, నవ్వులంటిన సొగసు రువ్వి నా ఎదపాయను పరుగులెత్తావటే, నువ్వటే. క్షణమాగి, ఇది మీ గురించి నేను భావుకంగా మాట్లాడడం కాదు మిస్ కృషి. ఓ ప్రముఖ జానపద గీతం ఇది. రాసిందెవరో చెప్పండి. బాపిరాజు. చెప్పేసింది కృషి నిశ్చలంగా. విస్సు నుదుట స్వేదం పేర్కొంది. మొదటి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత ఎవరు? విశ్వనాథన్ ఆనంద్. పృథ్వీ క్షిపణి రూపశిల్పి ఎవరు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. నిద్రపోయేటప్పుడు పాము ఎందుకు కళ్ళు మూయదు? అవాక్కై చూసింది కృషి. 10 సెకండ్లు గడుస్తుండగా బజర్ మోగడంతో చెప్పాడు విస్సు. పాము నిద్రపోయేటప్పుడు కళ్ళు మూయదు. దానికి రెప్పలు లేవు కాబట్టి. 25 ప్రశ్నలు పూర్తయిన సూచనగా పైకి లేచిన సత్యేంద్ర బసు మైక్లో అనౌన్స్ చేశాడు. మిస్టర్ విశ్వనాథ్, నిబంధనల మేరకు అడిగిన ప్రశ్నలు 25. అందులో మిస్ కృషి చెప్పలేకపోయిన జవాబులు 3 మాత్రమే. సో హర్ స్కోర్ ఈజ్ 220. ఆడిటోరియం కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనిస్తుండగా అన్నాడు సత్యేంద్ర. నౌ దిస్ ఈజ్ ద టర్న్ ఆఫ్ మిస్ కృషి. ప్లీజ్ స్టార్ట్ మిస్ కృషి. 2 సెకండ్ల పాటు రెప్పలార్పకుండా చూసిన కృషి అడిగింది. ఎద లోపలి వెతలో, నెమ్మదిలో, జీవిత రహస్య మార్గాలలో
నా బ్రతుకు బరువులల్ల పాట పాడింతు సఖి రాసిందెవరు? కృష్ణశాస్త్రి. గుడ్. అభినందనగా చూసింది. కొండ తిరిగి కోన తిరిగి చీర చెరుగున కూరి చితిరా గరికే పువ్వుల కంఠమాల ఆవునడిగి అడవినడిగి పూల గిన్నెల పొందుపరిచితి. ఆమె వాక్యాలు ఇంకా పూర్తి కాకముందే చెప్పాడు విస్సు. నండూరి రాసిన జానపద గీతంలోని పంక్తులవి. ప్రపంచ ప్రముఖురాలైన బ్రిటిష్ నర్స్ ఫ్లారెన్స్ నైటింగేల్ వీలునామా నిర్లక్ష్యం చేయబడింది. ఎలా? ఇక్కడ విస్సు తెల్లమొహం వేస్తాడనుకుంది. కానీ వెంటనే చెప్పేయగలిగాడు. 1910లో మరణించిన ఫ్లారెన్స్ నైటింగేల్ వీలునామా ప్రకారం ఆమె శరీరాన్ని సైన్స్ పరిశోధనకి అందించాలని కోరింది. ఆమె తల్లిదండ్రులు ఖననం చేయబడ్డ హేంప్షైర్ సిమెట్రీలోనే ఆమె శవము ఖననం చేయబడింది. 3 పెళ్లిళ్లు విఫలమైన బెర్ట్రాండ్ రస్సెల్ తన 80వ ఏట 4వ పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు ఎడిత్ ఫించ్. రైట్. ఈసారి అతన్ని కవ్విస్తున్నట్టుగా అడిగింది. లవ్ అంటే ప్రపంచంలో చాలా చరిత్ర గలదైన టెన్నిస్లో మాత్రం సున్నాని సూచిస్తుంది. ఎందుచేత? లవ్ అనే పదానికి మూలం ఫ్రెంచ్ భాషలోని లవ్. ఈ ఫ్రెంచ్ పదానికి ఆ భాషలో అర్థం గుడ్డు అని. గుడ్డు రూపం 0కి దగ్గరగా ఉంటుంది కాబట్టి నన్ స్కోర్కి లవ్ అనే పదం వచ్చింది. విస్సు ఆలోచించుకునే అవకాశం ఇవ్వనట్టుగా అడిగింది కృషి. ఒక మగాడు తన భార్య వితంతువైతే ఆమె చెల్లెల్ని చట్టరీత్యా పెళ్లి చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చు అన్నాడు టక్కున. రాంగ్, నెమ్మదిగా అంది కృషి. నువ్వు బ్రతికుండగానే నీ భార్య వితంతువయ్యే అవకాశం లేదుగా. షాక్ తిన్నట్టుగా చూశాడు. చాలా తెలివిగా తప్పుదోవ పట్టించింది. 3 యాపిల్స్లో మీరు 2 తీసుకుంటే మీ దగ్గర ఎన్ని మిగిలినట్టు? 1. కృషి ముఖ కవలికల్ని చూస్తూ అన్నాడు. కాదు కృషి, 2. ఎందుకంటే నేను ఎక్కడో ఉన్న 3 యాపిల్స్లో 2 తీసుకున్నాను కాబట్టి నా దగ్గర ఉండేది 2. నాట్ బ్యాడ్ అన్నట్టుగా నవ్వింది కృషి. 10 సెకండ్లలో చెప్పాలి. ఉన్న గడువు అదే అని ఆమెకి తెలుసు. కానీ విస్సుని సైకలాజికల్గా ఇబ్బంది పెట్టాలనుకుంది. కలిపినా లేక గుణించినా ఒకే మొత్తం వచ్చే 3 అంకెల్ని చెప్పండి. 1, 2, 3. ప్రేమ విషయంలో అబ్బాయి అమ్మాయిల ఆలోచన సరళి గురించి మోడర్న్ సైకాలజీ ఏం చెబుతుంది? తొందరగా ప్రేమలో పడేది మగాడే అంటుంది సైన్స్. ఆడిటోరియంలోని అమ్మాయిలు ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత ప్రేమ విఫలమైనా మరిచిపోలేక బాధపడేది మగాడే అంటుంది. అమ్మాయిల విషయానికి వస్తే ఆమె తొందరగా రాజీ పడగలదన్నది సైన్స్ చెబుతున్న సత్యం. అంటే ప్రేమలో ఎక్కువ బాధను అనుభవించేది అబ్బాయిలే పాపం. ఈసారి విద్యార్థులు విస్సుకి సపోర్టుగా చప్పట్లు కొట్టారు. ప్రపంచంలో మొదటిసారిగా ఇంటెలిజెన్స్ టెస్ట్ల కోసం ప్రయత్నం జరిగిందెప్పుడు? క్రీస్తు శకం 1900వ సంవత్సరంలో మానసిక వైఫల్యంతో బాధపడుతున్న పిల్లల్ని పరీక్షించడానికి ఇంటెలిజెన్స్ టెస్టుల్ని డిజైన్ చేయించింది ఫ్రెంచ్ ప్రభుత్వం. ఈ టెస్టులకి రూపకల్పన చేసింది సైకాలజిస్ట్ ఆల్ఫ్రెడ్ బెనెట్. జవాబు చెబుతూ చూశాడు విస్సు. కృషి మొహంలో క్రమంగా రంగులు మారిపోతున్నాయి. పరిస్థితి చేజారిపోతుందన్న విషయం కృషికి అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు ఆమె ఆలోచిస్తున్నది కేవలం ఓటమి గురించి మాత్రమే కాదు, ఓటమి తర్వాత తాను పోగొట్టుకోబోతున్న వెలకట్టలేని జీవితం గురించి. చెస్, అదే చదురంగానికి మూలమేమిటి? అడిగింది కృషి. క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి మొదలైన ఈ చదురంగానికి మూలం భారతదేశంలోని ఓ యుద్ధ వ్యూహం చతురంగ. విస్సు జవాబుకి స్పందించిన విద్యార్థులంతా చప్పట్లు కొట్టారు. ఆడిటోరియం ముందు వరుసలో కూర్చున్న చౌదరి కొడుకు రాజేంద్ర సైతం విస్సుని సమర్థిస్తూ తన బృందాన్ని ప్రోత్సహిస్తున్నాడు. నిజానికి అది విస్సు మీద అభిమానంతో కాదు, తన తండ్రంతటి వాడిపై పోరాడేందుకు సాహసించిన కృషిపై రగిలిన ద్వేషం. ఆగస్టు నెలకి 31 రోజులుండడానికి కారణం ఇంపీరియల్ జెలసీ అంటారు. వివరించండి. క్రీస్తుపూర్వం 38లో రోమన్ చక్రవర్తి ఆగస్టన్ పేరుని బట్టి జూలై తర్వాత నెల ఆగస్టు అనే పేరు నిర్ధారించబడింది. అయితే జూలియస్ సీజర్ పేరుని సూచించే జూలైకి 31 రోజులుండడం, ఆగస్టుకి 30 రోజులుండడం నచ్చని ఆగస్టన్ చక్రవర్తి ఆగస్టుకి 31 రోజులుండేట్టు చేసి ఫిబ్రవరి నెలకి ఓ రోజు తగ్గించాడు. ఈ చర్యని ఇంపీరియల్ జెలసీగా వర్ణిస్తారు. మళ్లీ కరతాళ ధ్వనులు. కృషిలో టెన్షన్ ఉధృతం కాసాగింది. తొలిసారి అంతరిక్షంలో అడుగుపెట్టిన ఘనత దక్కించుకున్న రష్యన్ ఆస్ట్రోనాట్ యూరీ గగారిన్ మరణం ఎలా సంభవించింది? గగారిన్ అంతరిక్షంలో అడుగుపెట్టిన 10 ఏళ్లకి
ఓ జెట్ ప్లేన్ నడుపుతూ విమాన ప్రమాదంలో చనిపోయాడు. కృషి మరో ప్రశ్న అడగబోతుండగా వేదికపైకి ఓ మూలగా వచ్చిన సూరి వేగంగా విస్సుని సమీపించాడు. ఏదో చెప్పి విస్సుకి ఓ స్లిప్ అందించాడు. మేం కిడ్నాప్ చేసుకువెళ్ళిన నీ తల్లి బ్రతకాలి అంటే పోటీలో నువ్వు ఓడిపోవాలి. ఓడాక కుతుబ్ షాహీ సమాధుల దగ్గరకొచ్చి నీ తల్లిని తీసుకువెళ్ళు. ఒకవేళ నువ్వు ఈ పోటీలో గెలిస్తే నీకు అక్కడ ఎదురయ్యేది నీ తల్లి శవం మాత్రమే. ఆ స్లిప్పు తన దగ్గరికి ఎలా వచ్చింది? సూరి చెబుతుంటే వినలేదు విస్సు. నుదుట పట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ కృషిని చూశాడు. మొన్న తను ఏది కోల్పోకూడదని తనపై గూండాల్ని పురమాయించిందో ఇప్పుడు మళ్ళీ కృషి అలాంటి పథకానికి సిద్ధపడింది. ఓ మనిషిపై మొదలైన అనుమానం ఉధృతం కావడానికి పరిస్థితులు దోహదం చేయడమే నిజమైతే విస్సు సరిగ్గా అలాంటి స్థితిలో చిక్కుకున్నాడిప్పుడు. కృషి తనను చాలా నిస్సహాయుణ్ణి చేసింది. లేని దాని గురించి ఉన్నదాన్ని పోగొట్టుకోవడం వృధా అనుకున్న విస్సు ఆ తర్వాత ఇక పోటీపై ఏకాగ్రత చూపించలేదు. వివేకం లేని ఆవేశానికి అర్థం లేదు. బ్రతుకు మరుభూమిలో పిచ్చి చెట్టులా నిలబడి కోల్పోయిన సౌరభం కోసం ఆర్తిగా దిక్కులు చూస్తున్న అమ్మే తనకు ముఖ్యం తప్ప ఈ గెలుపు కాదు. అంతే. ఆ తర్వాత కృషి అడిగిన ఏ ప్రశ్నకి అతడు జవాబు చెప్పలేదు. ఉన్నట్టుండి అతడిలో కనిపించిన ఈ మార్పుకి ఎవరెంత నిశ్చేష్టులైనా కానీ అతడి ఓటమిని అమితంగా ఆనందించింది కృషి. కృషి గెలిచినట్టుగా నిర్ధారించబడింది. ఆమె చూపుల్లోని స్వాతిశయం విస్సుని మరింత ఉద్రేకపరుస్తుంటే నిభాయించుకుని ఓడినవాడిలా ఆడిటోరియం బయటికి నడిచాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని పత్రికా విలేకరులు అతన్ని చేరుకోబోతుంటే అదృశ్యమైన విస్సు మరో అరగంటలో కుతుబ్ షాహీ సమాధుల్ని చేరుకున్నాడు. నిర్జనంగా ఉంది. రాత్రి 8 గంటల సమయం. ఓ మూల స్తబ్దంగా నిలబడి ఉన్న తల్లిని కలుసుకునేదాకా స్థిమితంగా ఉండలేకపోయాడు. రాచరిక వ్యవస్థలోని రాజసం బ్రతుకులకే కాదు, చావులకు సమాధుల రూపంలో విస్తరిస్తుందన్న సత్యానికి సంకేతంలా నిలిచిన ఆ ప్రదేశంలోని ఓ సమాధి సమీపంలో కూర్చున్న విస్సు నిస్త్రాణంగా కృషి గురించి ఆలోచిస్తున్నాడు. తన పౌరుషాన్ని సమాధి చేయడానికి డబ్బున్న ఓ అమ్మాయి ఇలా ప్లే చేసింది. తన తండ్రిని హత్య చేయడానికి ఏ డబ్బు పరపతి సహకరించాయో ఇప్పుడు అదే డబ్బుతో గెలుపనే గర్వం కోసం కృషి మరోసారి ఢీకొని మనసుని గాయపరిచింది. అంచెలంచెలుగా ఆమె మనసు దాకా విస్తరించాలని అప్పటికి తోచిన ఓ మార్గంలో ఆమెతో పరిచయాన్ని పెంచుకున్నాడు. ఒకవేళ పరిచయం విడదీయలేనంత స్నేహం దాకా వెళితే దాన్ని తన శత్రుత్వానికి వాడుకునేవాడే కానీ ఊహించలేని చాలా మలుపులు తిరిగిన స్నేహం ఇప్పుడు ముఖాముఖి పోరాటం వైపు మళ్ళింది. అమ్మని ఆశ్రమానికి తీసుకువెళ్ళు. సూరికి తల్లిని అప్పచెప్పిన విస్సు ఓ పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి కృషికి ఫోన్ చేశాడు. కంగ్రాట్స్ కృషి. థ్యాంక్స్. కృషి నవ్వు వినిపించింది. పాపం, నీకు పెట్టుబడి పెట్టిన చౌదరి మరో 5 లక్షలు నష్టపోయాడేమో కదూ. అయినా ఉన్నట్టుండి అలా బ్లాంక్ అయిపోయి ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయావేం? చేయాల్సింది చేసి ఇంకా సానుభూతి ప్రకటిస్తున్నావా కృషి? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇది నటనే అనుకున్న విస్సు గొంతులో కోపాన్ని అదిమి పెడుతూ అడిగాడు. ఒకవేళ నువ్వు ఓడితే ఈ పాటికి శోభనానికి సిద్ధపడేదానివేమో కదూ. నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇష్టం లేని వాడితో ఓ రాత్రి గడపాలి అంటే నీలాంటి ఆడపిల్ల ఎలా రియాక్ట్ అవుతుంది కృషి? తన మీద తనకే జుగుప్సతో జీవితమంతా కుమిలిపోతుంది. ఇప్పుడు నీ మీద నీకు అలాంటి జుగుప్స కలిగించబోతున్నాను. కలగంటున్నావా? లేదు కృషి, నేను అనుకున్నది నిజం చేయబోతున్నాను. శారీరకంగా నాతో కలిసే పరిస్థితే వస్తే ఓ జీవితకాలం నువ్వెంత బాధకు గురవుతావో అనుభవించకుండానే నిన్నలాంటి స్థితిలోకి నెడితే ఎలా? వ్యంగ్యంగా అడిగింది. వెయిట్ అండ్ సీ. ఫోన్ క్రెడిల్ చేశాడు విస్సు, తనకి సాయం చేసిన రామనాథ చౌదరిని గుర్తు చేసుకుంటూ. విస్సు గెలుపు కోసం 5 లక్షలు పెట్టుబడి పెట్టిన మీరు మళ్ళీ అతడు ఓడిపోవడానికి వాళ్ళమ్మని ఎందుకు కిడ్నాప్ చేయించారో నాకు తోచడం లేదు చౌదరి గారు, ఆశ్చర్యంగా అడిగాడు రంగధామ్ స్థిమితంగా మందు కొడుతున్న చౌదరిని చూస్తూ. భావరహితంగా చూశాడు ఆయన. దోషి నుంచి నిజం రాబట్టడానికి చాలా శ్రమించి చివరికి తన తప్పుని దోషి ఒప్పుకున్నాక నువ్వు దోషివే కాదు అని తేల్చి చెప్పిన దొంగ పోలీస్ ఆఫీసర్లా నవ్వాడు. అబద్ధపు సాక్ష్యాలతో ఆఖరిదాకా పోరాడి అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చే సమయంలో నేను కోర్టులో ఇంతకాలం ప్రజెంట్ చేసింది దొంగ సాక్ష్యాలే.
అని జడ్జి ముందు ఒప్పుకున్న లాయర్లా మొహాన్ని సీరియస్గా పెట్టాడు చౌదరి. ఒకవేళ విస్సు గెలిస్తే నాకు ఒరిగేదేమిటి? వెంటనే జవాబు చెప్పలేకపోయాడు రంగధామ్. ఫలానా లాభముంది అని ఉత్సాహంగా చెప్పలేకపోయావు అంటే విస్సు గెలుపులో ఖచ్చితంగా మనకి లాభం లేదనేగా. మహా అయితే ఓ రాత్రి కృషితో గడుపుతాడు విస్సు, అంతేగా. దానివలన మనకు ఒరిగేదేమిటి? మనకు ఏదీ జరగదు సరికదా. వాళ్ళిద్దరూ అపార్థాలు చెరిపేసుకుని హాయిగా కాపురానికి సిద్ధపడే ప్రమాదం ఉంది. కానీ అలా జరగకూడదు. శీలం పోగొట్టుకోవడానికి ఇష్టపడని కృషి మరోమారు ఇలాంటి ఘాతుకానికి సిద్ధపడిందని కృషిని విస్సు ద్వేషిస్తూ ఉండాలి. అందుకే విస్సు తల్లిని నేనే కిడ్నాప్ చేయించాను. కానీ మీరు 5 లక్షలు కోల్పోయారుగా. కృషి మూలంగా కోట్ల రూపాయలు ఇప్పటికే నష్టపోయిన వాణ్ణి రంగధామ్. ఈ నష్టం ఎంతని? కానీ ఇప్పుడో 5 లక్షల్ని అడ్డం పెట్టుకుని విస్సుని కృషి మీదకి ఆయుధంలా ప్రయోగించబోతున్నాను. రెచ్చిపోయి ఉన్న విస్సు ఆధారంతో కృషి మీద శాశ్వతంగా గెలవబోతున్నాను. ఎలాగో చెప్పలేదు. ఇంతలో తెలిసింది విస్సు వచ్చాడని. లోనికి రప్పించాడు. విస్సుని చూస్తూనే మీ మీద చాలా నమ్మకంతో పెట్టుబడి పెట్టాను అంటూ తన బాధని వ్యక్తం చేయబోయాడు. కానీ దానికి ముందే ఏ స్థితిలో తను ఓడాల్సి వచ్చింది చెప్పేశాడు విస్సు. అంతేకాదు, పోయిన 5 లక్షల విషయంలో తన బాధని ప్రకటించాడు. ఇక్కడ నేను ఆలోచిస్తున్నది పోయిన డబ్బు గురించి కాదు విస్సు, ఓ ఆడపిల్ల తెగువ గురించి. ఏం చూసుకుని దానికంత పొగరు? డబ్బునా? అది నా దగ్గర ఉందే. ఎఫ్డీఏకి లైసెన్స్ కోసం అప్లై చేసిన నా కంపెనీకి ఇక నేడో రేపో లైసెన్స్ వస్తుందనగా తిరుగుబాటు చేసి నన్ను సంఘ విద్రోహక శక్తినంది. నేను సరే, మరి నీ తెలివి ఎందుకు పనికి రాకుండా పోయిందే? గాయపడి ఉన్న ఓ మనిషి అహాన్ని ఎంత చాతుర్యంగా దెబ్బతీయొచ్చో తెలిసిన చౌదరి అద్భుతంగా అవకాశాన్ని వినియోగించుకున్నాడు. మరింత సునిశితంగా మెదడు పొరల్లోకి చొచ్చుకుపోయేట్లు మాట్లాడాడు. హత్య రాజకీయాలతో పబ్బం గడుపుకునే ఉపాధ్యాయ ఒకనాడు నీ తండ్రిని హత్య చేయించాడు. అతడికి వారసురాలైన కృషి తన మాట నెగ్గాలని ఈరోజు నీ తల్లిని హత్య చేస్తానని సవాల్ చేసింది. ఒక్క ఉపాధ్యాయే అనుకుంటే ఇప్పుడు ఆర్జన్లా అతడికి కృషి కూడా తోడైంది విస్సు. ఇక నాకు విడిచిపెట్టండి సాలోచనగా అన్నాడు విస్సు. ఆ క్షణంలో విస్సు మానసిక స్థితి చౌదరి ఊహించి ఉండడు. ఉపాధ్యాయుని దెబ్బతీయడానికి కృషి పరిచయాన్ని కోరుకున్న విస్సుకి ఇప్పుడు కృషి కూడా ప్రమాదకరమైందే అని స్పష్టంగా బోధపడ్డంతో ఆఖరి అధ్యాయపు పుటల్ని రాయబోతున్నట్టుగా అన్నాడు. కృషికి ఉన్నది ఉపాధ్యాయ అండే అయితే అతడి అండని కృషి త్వరలోనే కోల్పోతుంది. ఉపాధ్యాయకి అండ కృషి అయితే కృషి ఆసరాని ఉపాధ్యాయ త్వరలోనే కోల్పోతాడు. ఎలా? ఉత్కంఠగా చూశాడు చౌదరి. చెప్పలేదు వివరంగా. ఇక చెప్పడం తన అభిమతం కాదు, చేసి చూపించాలనే తిరుగులేని సంకల్పాన్ని ప్రకటిస్తూ 2 నిమిషాల నిశ్శబ్దం తర్వాత చెప్పాడు విస్సు. 3 నెలల గడువులో కృషి ఈ దేశం విడిచి వెళ్ళిపోతుంది. వెళ్ళడం ఇష్టం లేకపోతే అవమాన భారంతో ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటుంది. ఏ ఆలోచనల ఒరిపిడిలో విస్సు అలా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. కానీ విస్సు కళ్ళల్లో ఎరుపు జీరలు, అతడి గొంతులో పలికిన ఆత్మవిశ్వాసం చౌదరిని అద్భుతంగా కదిలించాయి. యుద్ధంలో అడుగుపెట్టే వరకే ప్రేరణ అందించాల్సింది. ఆ తర్వాత యుద్ధమే ప్రేరణ అందిస్తుంది. అసలు విస్సు గెలిచినా గెలవకపోయినా కనీసం కృషిని ఆందోళన పరచగలడు. ఏకాగ్రత లోపించే స్థితికి ఆమెను నెట్టితే చాలు, మిగతాది తాను చూసుకుంటాడు. పద్మవ్యూహంలో అడుగుపెట్టిన అభిమన్యుడు గెలవకపోతేనేం కౌరవుల్ని చాలా కంగారు పెట్టేశాడు. కృషి మూలంగా కోట్ల నష్టానికి గురైనా ఇప్పుడు 5 లక్షల పెట్టుబడితో ఓ ఆయుధంలా ముందుకు దూసుకుపోతానంటున్న విస్సుని చౌదరి చూస్తుండగానే వెళ్ళిపోయాడు విస్సు. చాలా బలమైన పావుని కదిలించాడు మరి.